హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం వ్లాగ్ వచ్చేసి మార్నింగే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే కనుక కోకిల డోర్ తీసి బయటికి రాగానే మంచిగా వస్తుంది. సో నాతో పాటు మీరు కూడా వింటారు కదనేసి మార్నింగ్ నుంచి డే అనేది స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట. ఈ వీడియో మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సో మీరైతే వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. సో ఇది ఏంటి అంటే కనుక మనకి హెయిర్ పొడవు పెరగడానికి అలాగే సిల్కీగా అవ్వడానికి ప్యాక్ అయితే చెప్తున్నానండి. సో ఇప్పుడైతే ఇంకా 3 టేబుల్ స్పూన్లు రైస్ అయితే తీసుకుంటున్నాను. ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదు. సో 3 టేబుల్ స్పూన్లు అయితే నేను రైస్ తీసుకుంటున్నాను. ఇవైతే మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలండి ముందుగా. సో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఇదేంటి మీకు మార్నింగ్ కుదరట్లేదు, ఒకవేళ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే కనుక నైటే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేనైతే బియ్యం మంచిగా వాష్ చేస్తాను కదా, ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇది హెయిర్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకొక టిప్ కూడా ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే మనకి ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా సింపుల్గా ఇంగ్రీడియంట్స్తో మన హెయిర్ హెల్తీగా పెంచుకోవచ్చు అనమాట. సో ఇవైతే ఒక అరగంట అయినా సరే నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి అవిసె గింజలు అనమాట. సో ఇవి మనకైతే దొరుకుతున్నాయండి. సో మీరైతే ఇంకా విట్రికి వెళ్ళండి, విట్టలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నేను తీసుకొచ్చింది కూడా విట్రి నుంచే. ఇవి వచ్చేసి మనకి హెయిర్ ఎదగడానికి అలాగే సిల్కీగా ఉండడానికి మంచిగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా మనం ఒక గిన్నె తీసుకొని మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా మనం 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని, మనకి వాటర్ కూడా మనకి మన హెయిర్ లెంత్ని బట్టి ఎంత అయితే పడుతుందో అన్నీ వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి 2 గ్లాసులు తీసుకుంటున్నాను వాటర్ కూడా. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ రాకుంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లోకి వచ్చి. అలా అని ఒక్కసారికి ఏమీ రిజల్ట్స్ రాదండి, కానీ ఒక్కసారికి ఏంటంటే మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా అయిపోతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. సో మీరైతే ఖచ్చితంగా దీన్ని ఒక 2 వారాలు కానీ 3 వారాలు కానీ ఖచ్చితంగా ట్రై చేసి నాకు రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా గ్యాస్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో మనమైతే కొంచెం మరగపెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకు అందులో వేసుకున్న బియ్యం అనేది కొంచెం ఉడికినట్టయితే మనకి జల్లీ అనేది రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి, జస్ట్ ఒక పావు గంట అయితే సరిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇలా నురగనేది వచ్చేసినట్టయితే కనుక ఇది మంచిగా మనకి రెడీ అయిపోయినట్టే. మరీ ఎక్కువసేపు ఉంచుకొని ఏం ప్రాబ్లం లేదు, కానీ అది బాగా జల్లీలా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకైతే ఇది మనకి మంచిగా కుక్ అయిపోయింది కదా, ఇంకా గ్యాస్ అయితే ఆపేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారి పెట్టుకోవాలన్నమాట. సో ఇదేంటంటే తొందరగానే చల్లారిపోతుందండి. సో ఇప్పుడైతే మంచిగా అయిపోయింది కదా, మనకి బియ్యం కొంచెం ఉడికినట్టు అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువ ఉడికినా ఏం పర్వాలేదు, కానీ మరీ థిక్గా అయిపోతుంది. అప్పుడు మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మనకి కరెక్ట్గానే. థిక్గా అయినా కూడా ఏం పర్వాలేదు. సో ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇది మనకి చల్లారిపోయింది కదా, ఇప్పుడైతే నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా వడకట్టేసుకున్నట్టయితే ఓన్లీ మనకి ఈ జల్లీ మాత్రమే కావాలి. రైస్ అన్నది మనకి హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా రైస్ వాటర్ని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇదైతే మనకి హెయిర్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మీరు ఇప్పుడైతే మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో అదే షాంపూని ఇందులో మిక్స్ చేసుకోండి. మీరు ఎప్పుడు హెయిర్కి ఎన్ని షాంపూలు యూజ్ చేస్తారో అన్నీ తీసుకోండి. నేనైతే ఇవి వాడతానండి. సో ఇవి వచ్చేసి నేను 2 తీసుకుంటాను. ఈ 2 కూడా మంచిగా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. సో వీటితో మనం హెడ్ బాత్ చేసినట్టయితే
మనకి రిజల్ట్స్ అనేది చాలా బాగా కనిపిస్తది. మీరు ఒక్కసారికే రిజల్ట్స్ అనేది మీకు తెలుస్తది. హెయిర్ అనేది చాలా సాఫ్ట్‌గా, చాలా మెత్తగా, సిల్కీగా అవుతదనమాట. సో, మీరు వారానికి ఒక్కసారైనా, 2 సార్లయినా సరే మీరు ట్రై చేయండి. రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తది. మీరు 1 మంత్ పెట్టుకోండి. ఒక 1 మంత్ నేనెలా చేయాలనేసి. అలా చేసినట్టయితే మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తది. మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి వర్క్ అయిందా లేదా అనేసి. నేనైతే నాకు ఎప్పుడు నా హెయిర్‌ని బట్టి నేను 2 షాంపూలయితే తీసుకున్నాను. మీరు మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి తీసుకోండి. ఇప్పుడైతే మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే నేను హెయిర్ వాష్ చేసుకున్నాను చూసారు కదా! చాలా తడిగా ఉంది. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత అయితే చాలా బాగా అనిపిస్తదనమాట. చాలా మెత్తగా, సాఫ్ట్‌గా అయిపోతది. సో, ఇదేంటంటే మనకి ఒక్క వాష్‌కి అయితే పోదండి ఆ సాఫ్ట్‌నెస్ అయితే. సెకండ్ వాష్ వరకు కూడా మంచిగా అలానే ఉంటది. సో, మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. దీనివల్ల మీకు యూజే గాని లాస్ ఏమి ఉండదు కదా! మీరైతే ఖచ్చితంగా యూజ్ చేయండి. రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటది. సో, ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా తీసుకొస్తానండి. సో, ఈ వీడియో మీకు నచ్చుతది, హెల్ప్ అవుతదని అనుకుంటున్నాను. వీడియోకైతే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. సో, ఫైనల్లీ నా హెయిర్ అయితే చూసారు కదా! హెయిర్ గ్రోత్ కూడా బావుంటదన్నమాట దీనికి. ఏంటంటే మన హెయిర్ ఎప్పుడైతే ఊడిపోవడం మొదలవుతదో అప్పుడు మన హెయిర్ అనేది గ్రోత్ ఆగిపోతదనమాట. సో, మన హెయిర్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటదో అప్పుడు గ్రోత్ అనేది ఉంటుంది. సో, ఇక్కడైతే ఇంకా హనీ అయితే మామిడికాయ తీసుకొచ్చిందనమాట కట్ చేయమని. కట్ చేసుకొని ఇలా మ్యాంగో ముక్కల మీద ఉప్పు, కారం చల్లుకొని తింటే చాలా బావుంటది. మీరెప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. చాలా బావుంటది కదా! మాకు కూడా ఇష్టమే. ఇప్పుడైతే మంచిగా బయటైతే వర్షం పడుతుందనమాట. ఈ ముక్కల్ని ఎంజాయ్ చేస్తూ తింటాము. సో, ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా హనీ అలా ఉప్పు సరిపోలేదని మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుతుందనమాట. మీకు కూడా పెడుతుంది చూడండి. సో, ఇదండి ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.